బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. तप्पा राजमाता समर शंख फूंक दो। అరే గిల్లు, ఓ గిల్లు, కొత్త WTC సైకిల్ స్టార్ట్ అయింది. కొత్త కెప్టెన్ అయినావు, పార్టీ ఏదో పుష్ప? అరే పార్టీ ఎందుకు లేదు విరాట్ అన్న. ఈ ఇంగ్లాండ్ తోటి 5 మ్యాచ్ల సిరీస్ లో కనీసం 4 మ్యాచ్లు గెలిచేసి పార్టీ అతి పెద్ద వైభవంగా జరుపుకుందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిల్లగాని కెప్టెన్సీలో ఏం డోకా లేదని చూపించాలి కదా. అయినా నువ్వు తోపు తురుమే గిల్లో, 25 ఇయర్స్ కి టెస్ట్ కెప్టెన్ అయినా. ఈసారైనా WTC మిస్ కాకుండా చూడు. నేనున్నప్పుడేమో కేన్ మామ బొక్క పెట్టిండు, లాస్ట్ ఇయర్ ఏమంటే ఆస్ట్రేలియా వాళ్ళు బొక్క పెట్టిండు. నీ కొత్త కెప్టెన్సీతో అన్న WTC పై కన్నేయి. అరే విరాట్ అన్న, ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా ఇంగ్లాండ్ టూర్ పై ఉంది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో 5 మ్యాచ్లు గెలిచి ఈ గిల్లగాని కెప్టెన్సీ ఏంటో చూపించాలి. ఆ తర్వాత WTC పై కన్ను. అయినా గిల్లో బౌలింగ్ లో పుల్లలు పీకడానికి ఈ బూమ్రా ఉన్నాడు. ఇక నేనొక్కడే కాదు, IPL లో ఫామ్ లోకి వచ్చినటువంటి ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు. నీ యవ్వ IPL ఫామ్ నే కంటిన్యూ చేద్దాం. ఒక్కొక్క పుల్ల వట్టిగానే పీకేసి మన ఇండియా ప్రతాపం ఏంటో చూపిద్దాం. అరే మీరైతే ఫాస్ట్ బౌలింగ్ లో మీ ప్రతాపం ఏంటో చూపించండి, నేనైతే నా స్పిన్ మ్యాజిక్ ఏంటో చూపిస్తా. బాల్ నా లొడ్డ చేతిలో తిప్పి విసారంటే పుల్ల పోవాల్సిందే. జడ్డు, రవీంద్ర జడ్డు అంటారా బాబు. నా ఎక్స్పీరియన్స్ మొత్తం వాడి ఇంగ్లాండ్ కి చుక్కలు చూపిస్తా. స్పిన్ అంటే జడ్డు, జడ్డు అంటే స్పిన్, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. మీరు బౌలింగ్ లో చూపిస్తే నేనైతే బ్యాటింగ్ లో చూపిస్తా. ఈ క్లాస్ షాట్స్ ఏ విధంగా ఉంటుందో. అరే ప్రాక్టీస్ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ కి చుక్కలు చూపించా, ఇక మెయిన్ మ్యాచ్ అంటావా ఈ క్లాస్ బ్యాటింగ్ కథ ఏంటో చూపిస్తా. అరే ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయాలన్నా, మ్యాచ్ ని ఫినిష్ చేయాలన్నా ఈ క్లాస్ తోనే సాధ్యం. క్లాసీ బై రాహుల్ అంటారా బాబు. IPL మొత్తం ఫామ్ లో లేకపోయినా లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టి ఫామ్ లోకి వచ్చా. ఇంగ్లాండ్ కి చుక్కలు చూపించాలన్నా, టెస్ట్ లో 6లు 4లు సంపాలన్నా ఈ పిచికారి పంతతోనే సాధ్యం. కెప్టెన్ ఇకపోయినా వైస్ కెప్టెన్ ఇచ్చిండో, అది చాలు. చూపిస్తా పంత గాని పవర్ అంటే చూపిస్తా. రిషబ్ పంత్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అయినా ఈ ఇంగ్లాండ్ ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. బౌలింగ్ లో చూసినా అంతా తుస్సు పటాసలే. ఇక బ్యాటింగ్ లో అయితే ఆ రూట్ అని ఆ బ్రూక్ గన్ తీసేసే మ్యాచ్ మొత్తం కథం. బ్యాటింగ్ లో చాలా ఇబ్బంది పెట్టేది వచ్చి ఆ రూట్ అన్నే. ఆ రూట్ అయినాడా ఇక మ్యాచ్ మందే. అయినా ఆ రూట్ పుల్ల పీకడానికి మన దగ్గర ఏమైనా చిన్న ఆశ్రమం ఏమైనా ఉందా? పెద్ద బూమ్రాశ్రమే ఉంది. రూట్ వచ్చాడా, బూమ్రాన్ని వాటిగానే పిలిపేద్దాం, పుల్ల వాటిగానే పీకపెద్దాం. అంతో ఆ రూట్ పుల్ల పీకడం పెద్ద విషయం కాదు, కానీ వేసే 100 ఓవర్లో మొత్తం 40 ఓవర్లు నాకే ఇస్తేనే ఇంజూర్ అయ్యేది, బయటకు వెళ్ళేది. అరే బీజిటీలో చేసిన తప్పు ఇక్కడ మాత్రం చేయం బూమ్రా బ్రో. నిన్నైతే చాలా జాగ్రత్తగా వాడుకొని మరియు పుల్లలు పీకిస్తాం. అరే ఎదురైనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.